దేవుని నామానికి స్తోత్రములు. అందరికీ వందనాలు. మార్కు 7వ అధ్యాయము ధ్యానించుకుందాము. యెరూషలేము నుండి వచ్చి పరిసయ్యులను శాస్త్రులలో కొందరిని ఆయన యొద్దకు కూడి వచ్చి, ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి. పరిసయ్యులు యూదులందరూ పెద్దల పారంపర్యాచార్యమును బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనము చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించెడి వారు. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, మీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారముల చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయనను అడిగిరి. అందుకు ఆయన వారితో ఇట్లనెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగానున్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారములు గైకొనుచున్నారు. మరియు ఆయన, మీరు మీ పారంపర్యాచారములు గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. నీ తల్లిదండ్రులను ఘనపరచవలెననియు తండ్రినైనను తల్లినైనను దూషించు వానికి మరణశిక్ష విధింపవలెననియు మోషే చెప్పెను గదా. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకు ప్రయోజనం మగునది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల, తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీ చేయనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యము నిరర్థకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పెను. అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. వెలుపలి నుండి లోపలికి పోయి మనుష్యులను అపవిత్రముగా చేయగలుగునని ఏదియూ లేదు కానీ, లోపలి నుండి బయలు వెళ్ళునవే మనుష్యులను అపవిత్రునిగా చేయుననెను. ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను, మీరు ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపలి నుండి మనుష్యుని లోపలికి పోవునదేదియూ వారిని అపవిత్రముగా చేయజాలదని మీరు గ్రహింపక ఉన్నారా అని దేవుడు శిష్యులతో అంటున్నాడు. ప్రవేశించి బహిర్భూమిలో అది విని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనుష్యుని లోపలి నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్రపరచును. లోపలి నుండి అనగా మనుష్యుల హృదయము నుండి దురాలోచనలు, జారత్వమును, దొంగతనమును, నరహత్యలు, వ్యభిచారమును, లోభములను, చెడుతనమునకు, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపలి నుండియే బయలు వెళ్ళును, మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాడు. ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోను ప్రాంతమునకు వెళ్ళి ఇక ఇంట ప్రవేశించి ఆ సంగతిని ఎవనికిని తెలియకుండవలెనని కోరెను కానీ ఆయన మరుగై ఉండలేకపోయెను. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె గల యొక్క స్త్రీ ఆయనను గూర్చి విని
వెంటనే వచ్చి ఆయన పాదముల మీద పడెను. ఆ స్త్రీ సురోఫెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలలో నుండి ఆ దయ్యములను వెళ్ళగొట్టమని ఆయనను వేడుకొనెను. ఆయన ఆమెను చూచి, పిల్లలు మొదట తృప్తి పొందవలెను, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదనెను. అందుకామె, నిజమే ప్రభువా, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల కింద ఉండి పిల్లలు పడవేయు రొట్టె ముక్కలు తినును కదా అని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, ఈ మాట చెప్పినందున వెళ్ళుము, దయ్యములు నీ కుమార్తెను వదిలిపోయినని ఆమెతో చెప్పెను. ఆమె ఇంటికి వచ్చి తన కుమార్తె మంచం మీద పడుకొని ఉండుటయు దయ్యములు వదిలిపోయుటయు చూచెను. ఆయన మరలా తూరు ప్రాంతమును విడిచి సీదోను ద్వారా దెకాపోలి ప్రాంతము మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకరిని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకొని, సమూహములో నుండి ఆయన వాని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడుమని అర్థము. అంతట వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరములు సడలి వాని తేటగా మాటలాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది ఎవనినని చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయొచ్చు ఆయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. చెవిటివాడు వినున్నట్లుగాను మూగవాడు మాట్లాడినట్టుగాను చేయుచున్నాడని చెప్పుకొని పరిమితముగా ఆశ్చర్యపడిరి. ఆమేన్. కాబట్టి దేవుడు చెవిటివాడు మూగవాడు వీళ్ళని ఇతనికి ఒక్కడికే చెవుడు మూగ రెండు ఉన్నాయి, ఈయనని స్వస్థపరిచాడంట. అలాగే దెయ్యంలు పట్టిన ఒక పాపని స్వస్థపరిచాడంట. అలాగే పారంపర్యాచారములు వద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. పితృల ఆచారాలు చేయకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి వాళ్ళని ఏంటంటే ఆచారాలు ఆచరిస్తూనే ప్రజలు పెదవులతో నన్ను గనపరుస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది అని అలాంటి వారి గురించి ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు మార్కు సువార్త 7వ అధ్యాయము అయిపోయింది. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీవు మాకు ఇచ్చిన ఈ వాక్యమును బట్టి స్తోత్రములు ప్రభువా. ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్క హృదయానికి అయ్యా నీ వాక్యము అర్థమయ్యి నాయన నీ వాక్యానుసారంగా జీవించే మనసు నాకు మా అందరికీ దయచేయండి. అయ్యా ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. నేనేమైనా పొరపాటుగా ఏదైనా చదివి ఉంటే నన్ను క్షమించు తండ్రి. ప్రభా, అన్ని విషయాల్లో మీరు తోడుండండి అయ్యా. కాలము సమీపిస్తుంది తండ్రి. అయ్యా లోకంలో యుద్ధాలని భూకంపాలని ఎన్నెన్నో వార్తలు వింటున్నాం తండ్రి. దయచేసి నాయన అయ్యా నీ రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. సిద్ధపాటు కలిగిన ప్రార్థనా జీవితాన్ని నాకు మా అందరికీ దయచేయమని వేడుకుంటూ నీవు ఇచ్చిన ఈ వాక్యానికి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.